అందరికీ నమస్కారం. అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ మీ అందరికి కూడా విన్నవించుకుంటున్నటువంటి విషయాలు మేము ప్రజలకు బాధ్యులం, అంతేగాని ఏ ఇతర వ్యక్తులకో ఇతర సంఘాల వారికో మేము బాధ్యులం కాదు. మా బాధ్యత అంతా నేరుగా ప్రజలతోటి. పోతే ఈరోజు ఒక మెసేజ్ చూసాం. అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు దేవపూజ ధనుంజయాచారి గారు ఏకీకృత సంఘం మీద మాట్లాడినటువంటి అంశంలో ఒక ఆయన, నాకు పెద్దగా పరిచయం లేదాయన, విశ్వనాథ్ అంట. మిస్టర్ విశ్వనాథ్, మేము చెప్తున్నాం, మిస్టర్ విశ్వనాథ్, ఎవరయ్యా నువ్వు? మాతో మీకేం పని? మా సంఘంతో నీకేం పని? మా సంఘం గురించి వ్యంగ్యంగా మాట్లాడాల్సిన అవసరం నీకేంటి? నువ్వేమన్నా అయ్యా కాసరా? నువ్వేమన్నా ఈ రాష్ట్రంలో పెద్ద తోపు తురుమా? అయ్యా కాసరవా నువ్వు ఈ సంఘానికి, ఈ రాష్ట్రం మొత్తానికి? కొద్దిగా మాట్లాడేటప్పుడు వెనక ముందు ఆలోచించుకొని మాట్లాడు. నీ ఇష్టం వచ్చినట్టు మెత్తంగా వ్యంగ్యంగా మాట్లాడితే ఎవరు ఊరుకోరు, గుర్తుపెట్టుకో. పద్ధతి కాదు, నేర్చుకో. అంతేగాని విశ్వకర్మ పరిషత్తు గురించి తెలుసుకోవాయా, తెలుసుకొని మాట్లాడు. నువ్వు చదువుకున్న వ్యక్తిలాగా ఉన్నావు, తెలుసుకొని మాట్లాడు. విశ్వకర్మ పరిషత్తు విశ్వకర్మ జాతికి ఏం చేసింది, విశ్వకర్మ జాతి వృత్తులమై ఆధారపడి జీవిస్తున్న అనేక వేల లక్షలాది మంది ప్రజల కోసం ఏం తీసుకొచ్చింది ప్రభుత్వం నుంచి అనేటువంటి విషయాలు తెలుసుకొని మాట్లాడాలని చెప్పని నీకు నేను తెలియజేస్తా ఉన్నా. నువ్వు మాట్లాడడం సరికాదు, నువ్వు సరిగా మాట్లాడడం నేర్చుకో. అలాగనే ఇంకో విషయం చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న ఏ చిన్న సంఘంతోటైనా సరే కలిసి పనిచేయడానికి మేము సిద్ధం, కలిసి పనిచేయడానికి మేము సిద్ధం. కానీ ఏకీకృతం వారి యొక్క రిజిస్ట్రేషన్స్ని రద్దు చేసుకొని ఏకీకృతం అనే పేరుతో మోసం చేస్తే దాన్ని మేము వ్యతిరేకిస్తామని చెప్పని కూడా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. ఏకీకృతం నష్టం, అందరూ కలిసి పనిచేయడమే ముద్దు అనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మా వర్షన్ అది అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేసుకుంటూ, మిస్టర్ విశ్వనాథ్, మళ్ళీ చెప్తా ఉన్నా, నేను నీకేదన్నా మా సంఘం గురించి తెలుసుకోవాలనుకుంటే కూర్చో, రా, మాట్లాడు, విషయాలు తెలుసుకో. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు పేల్తాం మంచి పద్ధతి కాదని, నువ్వు ఎదగాల్సినటువంటి వాడివని, ఇంకా సమాజానికి ఎంతో సేవ చేయాల్సిన వయసు ఉన్నటువంటి వాడివనే విషయాన్ని మర్చిపోకుండా నువ్వు ముందు ముందు జాగ్రత్తలు తీసుకుని చక్కగా మాట్లాడతావనే విషయాన్ని నేను నీకు తెలియజేస్తా ఉన్నా. నీ మాటలు సరికాదు, సరి చేసుకో.